వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు బ్రిటన్లో వణుకే పుట్టిస్తున్నాయి. తాజాగా అంటే మనకి ఇక్కడ ఏదో మొన్న చూసాం చూడండి, రషీద్ మర్డర్ కేసుకి సంబంధించి నడి రోడ్డు మీద నరికారు అన్నటువంటి అట్లాంటిది విదేశాల్లో అయితే కాల్చి పడేస్తారు, ఊరేసేస్తారు, ఇది చెప్పుకుంటుంటాం. కానీ ఇప్పుడు బ్రిటన్ కంప్లీట్ రివర్స్ అయిపోయింది. బ్రిటన్ పౌరుల మీద దాడులు సహజమైపోయింది. ఆ విషయం మీద అక్కడున్న ప్రజలు ప్రొటెస్ట్ చేసినటువంటి బ్రిటన్ పౌరుల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి సంఘటనలో ఉంటున్నాయి. శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి సంపూర్ణ హక్కులు వచ్చినాయి. స్థానికులైనటువంటి బ్రిటన్ వాళ్ళకి ఆ హక్కులు కరువైనటువంటి పరిస్థితి. దాంతో ఎదురవుతున్నటువంటిది తాజాగా జరిగినటువంటి సంఘటన. నడి రోడ్డు మీద మొన్ననే చూసాం, ఒక సోల్జర్ని పొడిచి ఆ రక్తాన్ని నాకినటువంటి దరిద్రుడికి సంబంధించి చూస్తే ఇప్పుడు తాజాగా ఏదైతే రోచెడల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకొకటి చోటు చేసుకుంది ఇన్సిడెంటు. ఈ దఫా సౌత్ పోర్ట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అక్కడ తాజాగా అందరి కళ్ళెదురుగుండా జరిగినటువంటి మరొక హత్య అన్నటువంటిది, అది కూడా నడి రోడ్డు మీద జరిగిన హత్య అన్నటువంటిది, అది కూడా శరణార్థి చేసిన హత్య అన్నటువంటిది ఇప్పుడు బ్రిటన్లో వైరల్ అవుతుంది. ఏంటిది అని నిలదీస్తున్నారు. వీడియో మన దగ్గర ఉంది కానీ అట్లాంటి చూపించడానికి ఒప్పుకోదు, రూల్స్ ఒప్పుకోవన్నమాట, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకో, అందుకని చూపించటం లేదు.